రాష్ట్రంలో ఆర్య వయస్సులపై జరుగుతున్న వరుస దాడులపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్య వయస్సులపై దాడులు మితిమీరిపోతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్య వయస్సులో వ్యాపారం కూడా చేయనీయకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవల పొదిలిలో అవినాష్ ఆయన తండ్రిపై అమానుషంగా దాడి జరగడం ఇందుకు దర్శనమని పేర్కొన్నారు. అలాగే నేడు దర్శి నియోజకవర్గ గంగా దేవరపల్లిలో డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై తీవ్ర వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్గా పనిచేస్తున్న సత్యనారాయణ డీలర్షిప్ వదులుకోవాలని కూటమి నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. దర్శి పోలీసులు కూడా కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా దాడులు నిలిపివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వయస్సులంతా కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్య వయసుల మీద దాడులు తండోపతండాలుగా వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్య వయసులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటైపోయాడు, అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదైనా ఇతర కంప్లైంట్ ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్య వయసులు ఎవరు వ్యాపారం చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్య వయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.